హైదరాబాద్ పాత బస్తీ లలితాబాద్ లో చెరువు కబ్జాపై హైడ్రా రంగంలోకి దిగింది. ఇప్పుడు బండ్లగూడ కందికల్ 9 ఎకరాల 11 గుంటల చెరువు స్థలం ఉండగా అందులో 2 ఎకరాలు ఇప్పటికే కబ్జా అయిపోయింది. మిగిలిన 7 ఎకరాల చెరువు స్థలం రక్షించడానికి రంగంలోకి దిగింది హైడ్రా. చెరువు స్థలం చుట్టూరుతా కూడా ఫెన్సింగ్ ను ఏర్పాటు చేస్తున్నారు హైడ్రా సిబ్బంది. అయితే ఆ భూమి పట్టా ల్యాండ్ అంటూ కొందరు స్థానికులు అడ్డుకున్నారు. ఆ భూమి తమదంటే తమదేనని ముందుకు వస్తున్నారు స్థానికులు. దీంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్రిక్తత కూడా చోటు చేసుకుంది. అక్కడ పరిస్థితిని అదుపు చేసేందుకు హైడ్రా సిబ్బందితో పాటు పోలీసులు సైతం భారీగా మోహరించారు. ఆక్యుపైర్ కేసారు, అది మాకేలేదు. ఆక్యుపైర్ కేసారు, అది చూసుకోండి. ఆక్యుపైర్ కేసారు, అది మాకేలేదు. కోట్ల కేసు డాక్యుమెంట్స్ మీరు ఎట్లా చేస్తారండి? కోట్ల కేసు వేయకుండా మీరు ఎట్లా చేస్తారు? నువ్వు వేయకుండా నన్ను కోట్ల కోట్లో ఉంది నాది. కోట్లో ఉందండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఎట్లా వస్తున్నారు? ఫోన్ లో మాట్లాడుతున్నావు, పనికి ఫోన్ లో చెప్పేసి ఏదో చేస్తున్నారు. ఎట్లా మాట్లాడుతున్నావు? ఆక్యుపైర్ కేసారు, అది ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి. వాళ్ళు ఆక్యుపై చేయలేదు, అది పట్టా భూమి అంటూ కూడా అక్కడ నివసిస్తున్న వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా ఇందాక మనం విజువల్లో చూసాము. అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? అండ్ హైడ్రాకు సంబంధించిన వాళ్ళు అసలు ఏమంటున్నారు? చెరువుల ఆక్రమణ పైన, ప్రభుత్వ భూముల ఆక్రమణ పైన హైడ్రా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. ఇటీవల హైడ్రా చేస్తున్నటువంటి యాక్టివిటీ చూస్తే మనకి ఈ విషయం అంతా కూడా తేటతెల్లం అవుతుంది. అయితే ఇవాళ తెల్లవారుజామునే భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రాకి సంబంధించినటువంటి టీంలన్నీ కూడా ఓల్డ్ సిటీలోని బండ్లకు కూడా అందికల్లి గ్రామంలోకి చేరుకున్నాయి. అక్కడ ముందుగానే ఉద్రిక్త పరిస్థితి ఎదురవుతుందని ముందుగానే ఊహించినటువంటి హైడ్రా సిబ్బంది పూర్తి స్థాయి పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేసుకొని చెరువుని కాపాడే ప్రయత్నం చేసింది. చెరువు గతంలో ఎంత ఉండే, ఎంతవరకు కబ్జా గురైంది, ఎంత మిగిలినటువంటి అంశాలు పూర్తి స్థాయిలో సర్వే చేసుకున్న తర్వాత లీగల్ ఆస్పెక్ట్స్ తో పాటు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుకొని వాళ్ళకు సర్వే కూడా చేసిన తర్వాత ఇవాళ కూల్చివేతటువంటి ప్రక్రియని చేపట్టారు. గతంలో 9 ఎకరాలు ఉన్నటువంటి చెరువు ఇప్పుడు 7 ఎకరాలకు మారింది. అంతకంటే ముందు చాలా ఎక్కువ పెద్దగా అనేది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో అక్కడ చెరువులో వెళ్ళే అక్రమాలన్నీ కూడా కూల్చేసినటువంటి పరిస్థితి. అయితే పట్టా ల్యాండ్ ఉంది, ఇది మాకు సంబంధించినటువంటి ల్యాండ్, ఏ విధంగా కూల్చివేతలు చేపట్టారు అక్కడ కొంతమంది హైడ్రాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. కొంత ఉద్రిక్తత పరిస్థితి. ఓల్డ్ సిటీ అంటే మనం ముందుగానే చాలా రోజుల నుంచి చూస్తున్నాం, కొంత సెన్సిటివ్ ప్రాంతం. ఆ ప్రాంతంలో కూల్చివేతలు అనేది పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. అట్లాంటి ప్రాంతంలో కూడా హైడ్రా ఇవాళ పోలీసు బందోబస్తు మధ్య చెరువుని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం అక్కడ దాదాపుగా కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పూర్తుందని చెప్పుకోవచ్చు. గతం పట్టా ల్యాండ్ అని కబ్జా చేయడానికి వచ్చి పొజిషన్ మీద వచ్చి కూడా ఒక వ్యక్తికి ₹1 కోటి అయినప్పటికీ కూడా అక్కడ వాళ్ళు ఆ భూమి పైన ఉన్నటువంటి మమకారమో లేకపోతే ఆ కబ్జాకు పాల్పడమో అని ఏమాత్రం కూడా వెనకాలనేటువంటి పరిస్థితి. ఫైనల్ గా మాత్రం అన్ని ఆస్పెక్ట్స్ గుర్తించిన తర్వాత, లీగల్ గా అన్ని చూసుకున్న తర్వాత హైడ్రా ఆ చెరువుని కాపాడేటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పుడు హైడ్రాకి సంబంధించినటువంటి బోర్డు మరి కాసేపట్లో ఈ చెరువు దగ్గర పెట్టేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా మాత్రం చెరువుల కబ్జా పైన హైడ్రా చాలా సీరియస్ గా దృష్టి పెట్టి ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఎట్లా వస్తున్నారు? ఫోన్ లో మాట్లాడుతున్నావు, పనికి